గుడ్ ఈవినింగ్. మార్కెట్ స్టోరీకి స్వాగతం. ఈరోజు మార్కెట్ కామెంటరీలో ఈరోజు టైటిల్ ఏంటంటే, కాన్‌స్టిపేషన్ వచ్చిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో, ఎందుకయ్యా ఈ కాన్‌స్టిపేషన్ వచ్చింది అంటున్నానంటే, ఒక క్లియర్ ట్రెండ్ లేని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వల్ల మనకి మార్కెట్‌లు ఎక్కడికి కదలకుండా అక్కడే ఉన్నాయి. అయితే ట్రెండ్ అనేది క్రియేట్ కాలేదు కానీ ఒక ట్రెండ్‌ని క్రియేట్ చేయడానికి కొన్ని యాక్షన్స్ మనకి ఫిగర్ ఔట్ అవుతాయి. అన్నిటికన్నా ముందు ఓ చిన్న డిస్క్లైమర్ చదువుకుందాం. ఏంటంటే, ఈ ఛానెల్‌లో మా మిత్రుడు ఒకడు చెప్పినట్టు నేను నా పైత్యం మాత్రమే చెప్తాను. దీన్ని ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్‌కి మాత్రమే వాడుకోండి. దీని మీద మీరు పెట్టుబడులు చేసుకునే ముందు చేసుకోవాలనుకుంటే దయచేసి మీ సొంత రీసెర్చ్ మీరు చేసుకోండి. ఓకే. సో, ఈరోజు ఓ మిత్రుడు అడిగాడు. వీడు 4 ప్లేసుల నుంచి ఇన్ఫర్మేషన్ ఎత్తుకొచ్చి, వాడేదో సొల్లు చెప్తున్నాడు అని ఓ మిత్రుడు కామెంట్ చేశాడు. సరే, కామెంట్ చేసినోడిని పక్కకు పెడతానులెండి గానీ, అందుకని ఎవడు ఇవ్వని అనాలిసిస్ ఓ 2 చిన్ని అనాలిసిస్‌లు ఇస్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది. ఇది సొంతంగా క్రియేట్ చేసే కంటెంటు. బాబు ఎవడి దగ్గర నుంచి ఎత్తుకొచ్చి చెప్పడు వీడు అని ఆ మిత్రుడికి గూడా అర్థమవుతుంది. అపోహలనేవి నార్మల్ కదా! సరే. ముందుకెళ్దాం. మన అబ్జర్వేషన్స్, మార్కెట్ కామెంటరీ చూద్దాం. ఈరోజు ముందుగా నిఫ్టీ. నిఫ్టీ అక్కడే ఉందండి. కిందకెళ్ళడానికేమో ధైర్యం సరిపోవటం లేదు. పోనీ పైకెళ్దామా అంటే బలం సరిపోవట్లేదు. ఇది ఎలా అయిపోయిందిరా బాబు అంటే రోడ్ వైడనింగ్‌లో సగం కొట్టేసిన రోడ్డులా తయారైంది. ఏం ప్రాబ్లమ్ లేదు. నిఫ్టీ తొందరలో అటో, ఇటో ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. అంతవరకు ప్రాబ్లమ్ లేదు. ఎందుకు? ఈ డైరెక్షన్ ఎలా తీసుకుంటుంది అని నేనెలా చెప్తున్నానంటే, 2 చిన్న విషయాల్ని నేను ఈరోజు అబ్జర్వ్ చేశాను. అటు ఇటు మూవ్ అయినా కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. మామూలుగా ఎఫ్&ఓ ట్రేడర్స్ దాన్ని జాగ్రత్తగా చూస్తారు. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎ లాట్ ఆఫ్ ఎఫ్&ఓ ఇన్ థిస్ ఛానల్. అయితే సరదాగా మా మిత్రుడి కోసం చెప్తున్నా. ఓపెన్ ఇంట్రెస్ట్‌ని మీరు ఈరోజు గనుక అబ్జర్వ్ చేస్తే చాలా ఎక్కువ కాల్ రైటింగ్ జరిగింది. చూడండి. 25,700 దగ్గర అలా కాల్ రైటింగ్ చేసుకుంటూ కిందకొచ్చారు. సో, ఇది ఒక ఇండికేషన్. ఏంటంటే, నిఫ్టీ అట్‌లీస్ట్ ఈ వారం అంటే వచ్చే ఎక్స్‌పైరీ వరకు 25,700 దాటదేమో అనేటట్టుగా ఇచ్చారు. ఓకే. సో, ఓపెన్ ఇంట్రెస్ట్‌ని బట్టి ఖచ్చితంగా చెప్పలేం. అది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లాంటి పెద్ద ఇండిసెస్‌లో ఖచ్చితంగా చెప్పలేం. అది 4, 5 రోజుల ముందు చెప్పడం కష్టం. కానీ మెజారిటీ పాజిటివ్ న్యూస్‌లేమీ లేకపోతే ఇది వర్కౌట్ అవుతుంది. మెజారిటీ నెగెటివ్ న్యూస్‌లు లేకపోయినా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే, పైకి వెళ్ళడానికి భారీ రెసిస్టెన్స్‌ని బిల్డ్ చేస్తూ, కిందకి వెళ్ళడానికి ఈజీ సపోర్ట్‌ని బిల్డ్ చేస్తుంది. ఈరోజు చాలా వరకు పెద్ద ట్రేడర్సు క్రియేట్ చేసిన దాంట్లో నిఫ్టీ కిందకి బయాసే పుష్ చేస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. సో, రేపు, ఎల్లుండి నిఫ్టీ క్యాండిల్ ఈ రెసిస్టెన్స్‌ని ఇప్పుడు దాకా ఏదైతే సపోర్ట్ ఉందో, ఆ సపోర్ట్‌ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళే ఛాన్సెసే ఎక్కువ కనపడుతుంది. సేమ్ సిట్యుయేషన్ అండ్ సిమిలర్ సిట్యుయేషన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉందండి. బ్యాంక్ నిఫ్టీ అక్కడక్కడే ఊగుతూ సరిగ్గా మొన్నటి విక్‌ని కింద టచ్ చేయకుండా ఇంకో ఇన్‌సైడ్ క్యాండిల్ బార్ పడింది. సో, ఈ ఇంకో ఇన్‌సైడ్ క్యాండిల్ బార్ పడి అక్కడక్కడే వేళ్లాడుతూ అదే రెసిస్టెన్స్ దగ్గర అది ఇప్పుడు సపోర్ట్ అవుతుందండి. ఈ పైన చూసారా? కరెక్ట్‌గా 60,000 దగ్గర సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ దగ్గరే ఉంది. సరే, మనం ఓపెన్ ఇంట్రెస్ట్ సిట్యుయేషన్ చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా సరిగ్గా 60,000 దగ్గరే మ్యాగ్నెట్ పెట్టుకొచ్చింది. అంటే 60,000 దగ్గర విపరీతమైన సపోర్ట్ ఉంది. 60,000 కన్నా కిందకి వెళ్ళడానికి చాలామంది సహకరించట్లేదు. చాలామంది బిగ్ బెట్టర్స్ 60,000 దగ్గర కిందకి వెళ్ళదు. మేము ఆపుతాం అని కూర్చున్నారు. 60,000 కన్నా పైకెళ్ళడానికి బిగ్ బెట్టర్స్ కాల్స్ రాసు కూర్చున్నారు. సో, పైకి వెళ్ళకుండా, కిందకి వెళ్ళకుండా ఒకవేళ
టెంపరరీగా ఎక్కడికి వెళ్ళినా 24 ఫిబ్రవరి ఎక్స్‌పైరీ రోజు మాత్రం అది 60,000కి దగ్గరగా ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్‌లోనే ఉండే ఛాన్స్ చాలా ఎక్కువుంది. అన్‌లెస్ చాలా సిట్యుయేషన్ మారితే తప్ప. సో, బ్యాంక్ నిఫ్టీ అక్కడక్కడే కొట్టుకునే ఛాన్స్ ఉంది. అయితే మధ్యలో ఓసారి కిందకలా వెళ్లి వస్తుందేమో అని నాకు అనుమానం ఉంది. దానికి కారణం ఈ వీడియోలోనే చెప్తాను. కాసేపాగండి. సో, బ్యాంక్ నిఫ్టీకి ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చూస్తే ఈరోజు లాస్ట్ టైంలో లాస్ట్ చివరి టైంలో కేవలం ఓఐ చేంజ్ మాత్రం చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కాల్స్ రైట్ చేశారు. పుట్స్ అమ్మేసుకున్నారు. అంటే పుట్స్ ఓఐ తగ్గింది. కాల్ ఓఐ పెరిగింది. సో, చాలా తక్కువ టైంలో అంటే ఒక 2, 3 రోజుల పాటు బ్యాంక్ నిఫ్టీని కిందకి తోస్తారు. కిందకి తోసి మళ్ళీ పైకి తీసుకొచ్చి 60,000 దగ్గరికి తెచ్చేసుకుంటారు మంత్ ఎండ్ దగ్గరికి అనేది ఒక అవకాశం ఉన్నది. ఖచ్చితంగా అవకాశం ఉన్నది. సో, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓ 2 స్టాక్‌ల గురించి చెప్తాను. ఇంట్రెస్టింగ్ చేంజెస్ జరిగినాయి ఈరోజు. ఈ ఇంట్రెస్టింగ్ చేంజెస్ మరి దేనికి దారి తీస్తాయనేది మీరందరూ కూడా ఒక్కసారి చూసుకుందురు గాని. ఒకటి రిలయన్స్. రిలయన్స్ చూడండి ఆల్మోస్ట్ నిఫ్టీని మైమిక్ చేస్తున్నది. మైమిక్ చేస్తూ సరిగ్గా అక్కడికొచ్చి ఎక్కడికి లేకుండా ఇది రిలయన్స్ కరెక్ట్‌గా 2 ఇన్‌సైడ్ బార్స్ వేసిందనమాట. మరి ఈ 2 ఇన్‌సైడ్ బార్స్ వేసిన తర్వాత నిఫ్టీ ఎటు మూవ్ అవుతూ ఉంది అనేది మనకి తెలియదు. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ కథ. అంటే ఎప్పుడైతే ఈ క్లారిటీ ఉండదో ఒక్కొక్కసారి ఓపెన్ ఇంట్రెస్ట్‌ని రిఫర్ చేస్తా. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్‌లో గనుక మీరు చూస్తే ఇది రిలయన్స్‌కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1400 దగ్గరుంది కాల్ సైడు. దీన్ని ఎవ్వరూ కూడా ఎండ్ చేయట్లేదు. లేకపోతే కాల్‌ని బుక్ చేయట్లేదు. కాల్‌ని అలాగే ఉంచారు. అంటే మంత్ ఎండ్ టైమ్‌కి రిలయన్స్ స్టాకు 1400 దగ్గర క్లోజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువుంది. పైగా ఈరోజు కాల్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ యాడ్ చేశారు. అంటే 152,00,000 1.52,00,000 కాల్ ఇంట్రెస్ట్ యాడ్ చేశారు ఈరోజు. చూడండి. అదే పుట్ సైడ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువుంది. ఇన్‌ఫాక్ట్ ఉన్న పొజిషన్స్‌ని క్లోజ్ చేసుకున్నారు. బిగ్ ప్లేయర్స్ కావచ్చు, రిటైల్ కావచ్చు. ఎవరైతే కిందకి వెళ్ళదు, ఇక వెళ్ళదులే అనుకున్నారో ఏమనుకున్నారో పుట్ సైడ్ ఇంట్రెస్ట్ మొత్తం డే మీద తగ్గించుకున్నారు. అయితే ఒకవేళ చూస్తే దాంతో పాటు ఏం జరిగిందయ్యా? ఏమేం చేంజెస్ జరిగినాయ్యా అంటే కాల్ రేటింగ్ హ్యూజ్‌గా జరిగింది. 1400 పుట్‌ని అమ్మేశారండి. 1400 పుట్‌ని కూడా చాలామంది తీసేశారు. దీనికి కారణం 2 రోజులు రేపు తర్వాత ఫాస్ట్‌గా డీకే అవుతుందని కావచ్చు. పుట్ సైడ్‌ని. ఎందుకంటే అక్కడికి రాదేమో అని. కానీ కాల్ రైటింగ్ జరిగినది. సో, దీని అర్థం ఏంటంటే రిలయన్స్‌ని కిందకి తోస్తారేమో, నెక్స్ట్ 3, 4 డేస్‌లో కిందకి తోస్తారేమో అనే ఒక అనుమానం బలపడుతుంది. అన్నిటికన్నా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమైందో తెలుసా? మన హీరో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత 3 నెలలుగా అనుకోకుండా అసలు ఏమాత్రం అలుపు సొలుపు లేని ర్యాలీ ఇస్తుంది. ఫస్ట్ టైమ్ 3 నెలలుగా 1080 మీద ఈరోజు 1080 మీద హ్యూజ్ కాల్ రైటింగ్ జరిగినది. హ్యూజ్ అంటే హ్యూజ్ కాల్ రైటింగ్ జరిగింది. రేపు కాదు శనివారం రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ రిజల్ట్స్ మీద ఏమన్నా బెట్ కాస్తున్నారా? ప్రెడిక్షన్ ఏమన్నా జరుగుతుందా? అనేది ఒక అనుమానంగా ఉన్నది. ఒక్కసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి ఈరోజు ఒక్కరోజే 26,00,000 కాంట్రాక్టులని యాడ్ చేశారు. ఎటువైపు? కాల్ వైపు. కరెక్ట్‌గా 1080 దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్‌ని 26,00,000 ఓపెన్ ఇంట్రెస్ట్‌ని యాడ్ చేశారు. యూజువల్‌గా దీని ఇండికేషన్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కిందకి తోయడం అనేది జరుగుతుంది. కిందకి పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ. దీనికి రీజన్ ఏంటో చెప్తాను. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా సరే సెల్లర్ అంటే కాల్ సెల్ చేస్తేనే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
సెల్, బై చేస్తేనే ఓపెన్ ఇంట్రెస్ట్ పడుతుంది. సాధారణంగా ఎక్స్‌ట్రా సెల్లింగ్ ఏదైతే జరుగుతుందో, ఇంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్‌ని సెల్లింగ్ సైడ్ చిన్న చిన్న మదుపరులు చెయ్యలేరు. చిన్న చిన్న మదుపరులు ఇంత ఎక్స్‌ట్రా సెల్లింగ్ చేయడం కష్టం. అంటే ఇన్‌స్టిట్యూషన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెలలో 10.80 కన్నా దాటి క్లోజ్ అవ్వదు. నెల క్లోజ్ అవ్వదు అనే ఒక బెట్‌ని తీసుకున్నాయన్నమాట. దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిటంటే వీళ్ళకి క్విక్‌గా రిజల్ట్స్ రావాలని దాన్ని కిందకి తోసే ప్రయత్నం చేస్తారు స్టాక్‌ని. ఎందుకంటే ఆప్షన్స్ ఎప్పుడు చాలా ఫాస్ట్‌గా డీకే అవుతాయి గనక కిందకి తోసే ప్రయత్నం చేస్తారు. సో, స్టాక్ మూవ్‌మెంట్ ఇట్‌సెల్ఫ్ 1080 కన్నా కిందకి వెళ్తుందా అనే ఒక అవకాశం. సో, ఎక్కడి నుంచో ఎనాలిసిస్ తీసుకొచ్చి చెప్తాడు అని చెప్తున్న మా ఫ్రెండ్ గారు చూస్తుంటారని తెలుసు. బాబు ఫ్రెండ్ గారు చూడండి, ఇది కొత్త న్యూసు. మీకు ఎక్కడ ఈ టైంకి అప్‌లోడెడ్ అవ్వదు. వింత ఏమిటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద కాల్ రేటింగు దగ్గరగా సరిగ్గా ఈరోజే గత 2 అవర్స్‌లోనే 3:30 నుంచి దానికి మధ్యలోనే మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల మధ్యలోనే ఇంత పెద్ద స్ట్రైక్‌లో రైటింగ్ చేశారు. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ పైనుంది గానీ, ఆప్షన్స్‌లో కాల్ రైటింగ్ చేశారు. సో, ఇది దీని అర్థం ఏమిటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కిందకి తోసే ప్రయత్నం చేస్తున్నారు. మా మిత్రుడికి ఇది ఓ 3 రోజుల తర్వాతో, 4 రోజుల తర్వాతో చెప్పి మరీ చూపిద్దాం. అలాగా ఈరోజు డిస్కషన్ ఎండ్ చేద్దాం. హ్యాపీ ట్రేడింగ్. హాయిగా ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ స్టాక్ మార్కెట్స్‌ని మా ఛానెల్‌లో ఫాలో అవ్వండి. థాంక్ యూ.